బ్రేకింగ్ న్యూస్ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన మాస్ పుష్ప ఆలియాస్ రమేష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. బుక్కపట్నం పోలీసులు రమేష్ ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. తన మానసిక స్థితి బాగోలేక అలా చెప్పానని ఒకసారి, మద్యం మత్తులో అలా మాట్లాడనని మరొకసారి చెప్పుకొచ్చాడు. తన తల్లికి వితంతు పెన్షన్ రాలేదని వీడియో చేస్తే అలాగైనా పెన్షన్ వస్తుందని తప్పుడు ప్రచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. తనకెవరూ ఇలా చేయమని చెప్పలేదని, తన వెనుక వైసీపీ నేతలెవరూ లేరని, ఇలా చేయమని ఎవరూ తనను బలవంత పెట్టలేదని కూడా రమేష్ చెప్పారు. తనకు చంద్రబాబు పవన్లపై ఎలాంటి కక్ష లేదని కూడా చెప్పాడు రమేష్. ఓటేస్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళీ చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు, ఏం చేయాలి మామ? మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం సరే. యోగానంద్, కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేశారని రమేష్ అంగీకరించాడా? తన వెనుక ఎవరూ లేరని అయితే పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం తెలుస్తోంది. తనని ఎవరూ బలవంతం పెట్టలేదని కూడా రమేష్ చెబుతున్నారు. సో తను చెప్పినవన్నీ అబద్ధాలు, తను కావాలని చెప్పానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడా? ఎటువంటి అంశాలు తెలిసాయి విచారణలో? కూటమి ప్రభుత్వంపై విషయం చిమ్మడం ఏదైతే సోషల్ మీడియాలో ఇటీవల పరిపాటిగా మారి అని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న మొన్న చూస్తున్నాం, పూర్తి వైరల్గా మారిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో గురించి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. నిజంగా వికలాంగుడు అయితే పింఛన్ ఎందుకు రాలేదు కనుక్కునే ప్రయత్నం చేశారు. అయితే ఆ వ్యక్తి వికలాంగుడు కాదు, అన్నీ బాగున్నాయి, సక్రమంగా పని చేసుకునేవాడే, కేవలం విషయం చిమ్మేందుకు చెయ్యి వెనక్కు పెట్టుకొని ఇలా చూస్తూ ఉన్నాం. పూర్తి చెయ్యి వెనక్కు పెట్టుకొని షర్టు ద్వారా కూడా రీల్ చేసి ఆ రీల్ని ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది పూర్తిగా వైరల్గా మారింది. నిజంగా ఒక వికలాంగుడికి పింఛన్ రాకపోవడంతో ప్రభుత్వ అధికారులు కూడా స్పందించారు. నిజంగా ఎంతవరకు నిజం ఉన్నది అని కనుక్కునేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఇది మొత్తం ఫేక్ అని తెలియడంతో ఇది ఫేక్ ప్రాపగండా, నిజంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రమేష్ అలియాస్ మాస్ పుష్ప ఇలా చేశాడని తెలియడంతో ప్రభుత్వ అధికారులు కూడా సీరియస్ అయ్యారు. వెంటనే దీనిపై విచారణ జరపాలి, విచారణ జరిపి ఎవరైతే ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వ పెద్దలు కూడా ఆదేశించడం. అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా, బుక్కపట్నం టీడీపీ శ్రేణులు కంటే పుట్టపర్తి టీడీపీ శ్రేణులు కూడా జిల్లా ఎస్పీకి, అదేవిధంగా బుక్కపట్నం పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో కూడా ఇది పూర్తిగా వైరల్ అవ్వడంతో ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేలా ఉండటంతో కూడా స్పందించి అతనిపై కేసు నమోదు చేశారు. అయితే విచారణలో కూడా నిన్న ఈవినింగ్ కూడా అతను పట్టుకున్నారు. విచారణలో కొన్ని పొంతన లేని సమాధానం కూడా చెప్పడంతో ప్రభుత్వ అధికారులు కూడా కంగుతిన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఒక విషయంలో అయితే మొదట మద్యం తాగానని, ఆ తర్వాత మానసిక స్థితి బాగాలేదని, ఆ తర్వాత మా అమ్మకు పెన్షన్ రాకపోవడంతో ఇలా చేస్తే పెన్షన్ వస్తుందని ఇట్లా రకరకాలుగా చెప్తుండడంతో దీని వెనక ఎవరున్నారు అన్నది కూడా ప్రస్తుతము ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎవరైనా ప్రోద్బలం చేశారా ఈ వ్యక్తిని, ఎవరైనా అదే పరంగా చేయించారా వీడియో అన్నది కూడా. ఎందుకంటే సోషల్ మీడియాలో అనేక రకాలుగా కూడా ఇతను వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ, అదేవిధంగా టీడీపీకి ముఖ్యంగా చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ వారు చంపేస్తామంటూ కూడా గతంలో బెదిరించాడు. ఇప్పుడైతే ఆ ఇన్స్టా ఐడి కూడా అతను ఎక్కడా లేదు, ఇన్స్టా ఐడిని కూడా పూర్తిగా అతను తొలగించాడు. దీంతో ఈ వ్యక్తిపై అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ఇతని వెనకలు ఎవరున్నారు, ఇది ఎవరు చేయిస్తారు అన్నది కూడా ప్రస్తుతం బయటికి రావాల్సిన అంశం. ఇవాళ రేపు జిల్లా ఎస్పీ కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. రాజేష్, ప్రస్తుతానికైతే ఆ నిందితుడు అదుపులో ఉన్నాడు. ఇవాళ రేపు పూర్తి స్థాయిలో కూడా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. మాస్ పుష్ప అలియాస్ రమేష్ తన ఒక వీడియో చేశాడు. తన చెయ్యి వెనక్కి పెట్టుకొని తనకు చేయలేదని, తన పెన్షన్ తీసేశారని కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం తర్వాత అతనికి 2 చేతులు ఉన్నాయి, చాలా చక్కగా పనిచేసుకున్నటువంటి స్థాయిలో ఉన్నాడు. కాబట్టి కావాలని ఈ రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. సో తనను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని బలవంతం చేయలేదు, తనే ఆ రకంగా చేశానంటూ రకరకాల సమాధానాలు చెబుతున్నాడు. కానీ పోలీసులు ఇంకా పూర్తిగా తనను